ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు పాదయాత్ర చేస్తూనే మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నా, దేనికోసం పాదయాత్ర, ఎందుకోసం పాదయాత్ర? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పాలమూరు జిల్లాను చూపించి, పాలమూరు జిల్లా వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లా. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పితే హైదరాబాద్ ఆదాయంతో పాటుగా మరొక 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా కుర్చీ చేసుకొని కట్టిస్తా, 2 సంవత్సరాల పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. 9 కాల ప్రాజెక్టు పూర్తి చేసి 80,000 ఎకరాల నీళ్లు ఇస్తా, కుర్చీ చేసుకొని కట్టిస్తా అన్నాడు. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా? ఎందుకు గట్టలే? మళ్ళీ అక్కడ కాళేశ్వరం ఏమో 1,00,000 కోట్లు. అదే కేసీఆర్ గారి యొక్క ఇలాకాకు ఫామ్ హౌస్ దగ్గరికేమో 50 టీఎంసీల మల్లన సాగర్. ఏం పాపం చేసింది పాలమూరు జిల్లా? ఎందుకు గట్టలే? మరి ఎవరడ్డొచ్చిండ్రు? ఎందుకు గట్టలే 10 సంవత్సరాల పాటు? ముమ్మాటికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఏనాడో పూర్తి కావాలి కదా. అది కూడా ఇంకో విషయం చెప్పాలా, గొప్పగా పరిపాలన చేసినామని చెప్పని ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తా ఉన్నారు. మరో లెక్క మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు సోషల్ మీడియా ద్వారా వాస్తవాల్ని అవాస్తవాలుగా, అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రిస్తూ కోట్లు ఖర్చు పెడుతూ ప్రచారం చేస్తా ఉన్నారు, అర్పణం చేస్తా ఉన్నారు. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని గడచిన 65 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. ఆనాడు రాష్ట్రంపై ఉన్నప్పుడు 65,000 కోట్ల రూపాయలు. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు నెలకు 6,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడచిన 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచెలకు బ్యాంకులకు వడ్డీ కింద గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందుకు సంవత్సరానికి 6,000 రూపాయలు వడ్డీ ఉండే, నెలకు 500-600 కోట్ల రూపాయలు వడ్డీ ఉండే. మీద నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం. అయినా కూడా, ఇంత అప్పుల భారం ఉన్నా కూడా ఈనాడు పాలమూరు జిల్లా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో, కృతనిశ్చయంతో రావడం జరిగింది. ఉదాహరణకు గతంలో లక్ష్మీదేవపల్లి గుట్ట గురించి మాట్లాడారు. ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష్మీదేవపల్లి గుట్ట కూడా నీళ్లు తీసుకెళ్ళడానికి ల్యాండ్ అక్విజిషన్ తక్షణమే పూర్తి చేయమని చెప్పడం జరిగింది. ఈ రోజున ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు పాదయాత్ర చేస్తూనే మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నా, దేనికోసం పాదయాత్ర, ఎందుకోసం పాదయాత్ర? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పాలమూరు జిల్లాను చూపించి, పాలమూరు జిల్లా వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లా. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పితే హైదరాబాద్ ఆదాయంతో పాటుగా మరొక 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా కుర్చీ చేసుకొని కట్టిస్తా, 2 సంవత్సరాల పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. 9 కాల ప్రాజెక్టు పూర్తి చేసి 80,000 ఎకరాల నీళ్లు ఇస్తా, కుర్చీ చేసుకొని కట్టిస్తా అన్నాడు. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా? ఎందుకు గట్టలే? మళ్ళీ అక్కడ కాళేశ్వరం ఏమో 1,00,000 కోట్లు. అదే కేసీఆర్ గారి యొక్క ఇలాకాకు ఫామ్ హౌస్ దగ్గరికేమో 50 టీఎంసీల మల్లన సాగర్. ఏం పాపం చేసింది పాలమూరు జిల్లా? ఎందుకు గట్టలే? మరి ఎవరడ్డొచ్చిండ్రు? ఎందుకు గట్టలే 10 సంవత్సరాల పాటు? ముమ్మాటికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఏనాడో పూర్తి కావాలి కదా. అది కూడా ఇంకో విషయం చెప్పాలా, గొప్పగా పరిపాలన చేసినామని చెప్పని ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తా ఉన్నారు. మరో లెక్క మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు సోషల్ మీడియా ద్వారా వాస్తవాల్ని
అవాస్తవాన్ని వాస్తవాలు చిత్రిస్తూ కోట్లు ఖర్చు పెడుతూ ప్రచారం చేస్తా ఉన్నారు, అర్పణం చేస్తా ఉన్నారు. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని గడచిన 65 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. ఆనాడు రాష్ట్రంపై ఉన్నప్పుడు 65,000 కోట్ల రూపాయలు. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు నెలకు 6,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడచిన 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచెలకు బ్యాంకులకు వడ్డీ కింద గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందుకు సంవత్సరానికి 6,000 రూపాయలు వడ్డీ ఉండే, నెలకు 500-600 కోట్ల రూపాయలు వడ్డీ ఉండే. మీద నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం. అయినా కూడా ఇంత అప్పుల భారం ఉన్నా కూడా ఈనాడు పాలమూరు జిల్లా ప్రాజెక్టులు అన్ని పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో కృతనిశ్చయంతో రావడం జరిగింది. ఉదాహరణకు గతంలో లక్ష్మీదేవపల్లి గుట్ట గురించి మాట్లాడారు. ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష్మీదేవపల్లి గుట్ట కూడా నీళ్లు తీసుకెళ్ళడానికి ల్యాండ్ అక్విజిషన్ తక్షణమే పూర్తి చేయమని చెప్పడం జరిగింది. విషయం చెప్పాలా, గొప్పగా పరిపాలన చేసిన చెప్పని ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తా ఉన్నారు. మరో లెక్క మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు సోషల్ మీడియా ద్వారా వాస్తవాల్ని అవాస్తవాల్ని వాస్తవాలు చిత్రిస్తూ కోట్లు ఖర్చు పెడుతూ ప్రచారం చేస్తా ఉన్నారు, అర్పణం చేస్తా ఉన్నారు. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని గడచిన 65 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. ఆనాడు రాష్ట్రంపై ఉన్నప్పుడు 65,000 కోట్ల రూపాయలు. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు నెలకు 6,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడచిన 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచెలకు బ్యాంకులకు వడ్డీ కింద గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందుకు సంవత్సరానికి 6,000 రూపాయలు వడ్డీ ఉండే, నెలకు 500-600 కోట్ల రూపాయలు వడ్డీ ఉండే. మీద నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం. అయినా కూడా ఇంత అప్పుల భారం ఉన్నా కూడా ఈనాడు పాలమూరు జిల్లా ప్రాజెక్టులు అన్ని పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో కృతనిశ్చయంతో రావడం జరిగింది. ఉదాహరణకు గతంలో లక్ష్మీదేవపల్లి గుట్ట గురించి మాట్లాడారు. ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష్మీదేవపల్లి గుట్ట కూడా నీళ్లు తీసుకెళ్ళడానికి ల్యాండ్ అక్విజిషన్ తక్షణమే పూర్తి చేయమని చెప్పడం జరిగింది.